విశాఖలో కిడ్నాప్ కలకలం రేపింది. ఐటీఐ విద్యార్థి మణికంఠను దుండగులు కిడ్నాప్ చేశారు. 15 లక్షల రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఈ ఘటన జరిగింది. విశాఖలో కిడ్నాప్ కలకలం రేగింది. ఐటీఐ విద్యార్థి మణికంఠను దుండగులు కిడ్నాప్ చేశారు. 15 లక్షలు ఇవ్వాలంటూ కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఐటీఐ విద్యార్థి మణికంఠను దుండగులు కిడ్నాప్ చేశారు. 15 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కిడ్నాపర్లు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ విషయం గురించి ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? కిడ్నాపర్ల వివరాలు ఏమైనా తెలిసాయా? ఇప్పటికే మణికంఠ కిడ్నాప్ అయిన తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు. ఇప్పటికే 4 బృందాలుగా మణికంఠ కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం నుంచి అదృశ్యమైన మణికంఠ కోసం రాత్రి కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు గాలించారు. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో కిడ్నాపర్ల నుంచి ఎవరైతే మణికంఠ యూజ్ చేసిన ఫోన్ నుంచి ఆ కుటుంబ సభ్యులకి కాల్ వచ్చింది. తనకు 10 లక్షలు డీల్తో మణికంఠను చంపేయాలని తనకు డీల్ వచ్చిందని, అయితే 15 లక్షలు ఇస్తే నేను మణికంఠను విడిచిపెడతాను లేకపోతే చంపేస్తానని చెప్పి ఆ కాల్ వచ్చిన దాంట్లో సారాంశం ఉంది. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన చెందారు. అయితే సన్నిహితులు స్నేహితుల దగ్గర కూడా వారి హస్తం ఉందేమో అని బంధువులు గాలించారు. అయితే ఫలితం లేకపోవడంతో ఈ సాయంత్రం గోపాలపట్నం పోలీసులను వాళ్ళతో కూడా సంప్రదించారు. కిడ్నాప్ చేసి నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి అణువణువు గాలిస్తున్నారు. అయితే ఆ కాలు ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఆ టవర్ లొకేషన్ ఏంటి, ఆయా నిందితులు ఎవరై ఉంటారనే దానిపై పోలీసులు ఇప్పటికే గాలిస్తూనే ఉన్నారు. టోటల్ గా 4 బృందాలుగా మణికంఠ ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. ఖాజా, అంటే ఇప్పుడు మణికంఠను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అంటే 10 లక్షలు ఇస్తే చంపేయండి అని ముందు ఎవరైతే డీల్ కుదుర్చుకున్నారో, అంటే శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎందుకు చంపమని 10 లక్షలు ఇచ్చారు? అంటే ప్రధానంగా మణికంఠ ఎవరైతే ఐటీఐ స్టూడెంట్ ఉన్నారో ఆయనకి సన్నిహితులు ఉన్నారు కొంతమంది. అయితే పలువురు సన్నిహితులని పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి విచారిస్తూనే ఉన్నారు. అయితే వారి మధ్య కొంత గ్యాప్ ఉందన్న సంగతి పోలీసులు గమనించారు. అయితే ఫ్రెండ్సే ఈ నాటకం ఆడారా లేకపోతే నిజంగా కిడ్నాపరే స్వయంగా కిడ్నాప్ చేసి ఈ 15 లక్షలు డిమాండ్ చేస్తున్న దానిపై పోలీసులు ఇంకా నిర్ధారించుకోలేకపోతున్నారు. 2 యాంగిల్స్ లో కూడా వాళ్ళంతా కూడా ఇంకా విచారిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి కొంతమంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఆ కిడ్నాపర్ కాల్ వచ్చిన ఏదైతే టవర్ లొకేషన్ ఉందో ఆ ఏరియాకి వెళ్లి ఆ పూర్తిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మణికంఠ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మణికంఠ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది ఖాజా? అంటే వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ కుటుంబ సభ్యులకి? మణికంఠ కుటుంబ సభ్యులు పెద్దగా వ్యాపార లావాదేవీలు అని లేవు. వాళ్ళంతా ప్రైవేటు ఉద్యోగం తల్లిదండ్రులు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఒక అక్క కూడా ఉంది మణికంఠకి. అంటే పెద్దగా డబ్బు అంటే ధనవంతులు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకి లేదు. అయితే ఈ అంత బ్యాక్గ్రౌండ్ లేని మణికంఠకి 20 ఏళ్ల యువకుడిని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని దానిపై అటు కుటుంబ సభ్యులు కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు పోలీసులు కూడా సరైన క్లారిటీ లేదు. అంటే ఇదే నేపథ్యంలోని పూర్తి స్థలం అన్ని కోణాల నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు ఆ టెక్నికల్ సాయంతో టెక్స్టైల్ ను ఉపయోగించి ఆ టవర్ లొకేషన్, సెల్ ఫోన్ వచ్చిన ఆ నెంబర్లు అవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నారు. మరోవైపు అనుమానం ఉన్న చోట వాళ్ళ స్నేహితులను సంప్రదించి వాళ్ళ ద్వారా ఆయా ప్రాంతాలకు వెళ్లి పోలీసులు మణికంఠ కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే ఈ స్నేహితుల ప్రమేయం దీంట్లో ఉందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయని దానిపై పోలీసులు ఇంకా ఆలోచిస్తున్నారు. రైట్ ఖాజా.